హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ కృష్ణవేణి. వెల్కమ్ టు ఫార్మాపీడియా. సో ఈరోజు మన టాపిక్ ఏంటిది? ఇంట్రొడక్షన్ టు ఏరోజోల్ ప్యాకేజింగ్. సో దాంట్లో ఏరోజోల్స్ అంటే ఏంటిది, వాటి అడ్వాంటేజెస్ ఏంటిది, డిసడ్వాంటేజెస్ ఏంటిది, వాటిలో టైప్స్ ఏంటిది, ఏరోజోల్ కంటైనర్స్ ఎలా ఉంటాయి, అండ్ వాటిలో ఏరోజోల్స్లో ప్రెషర్ ఉంటుంది కదా, ఆ ప్రెషర్ ఉండడానికి కారణం ఏంటి, అవన్నీ ఏరోజోల్ ప్యాకేజింగ్ ఈ క్లాసెస్లో మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. నా ఇప్పుడు ఏరోజోల్ డెఫినేషన్ ఏంటిదో చూద్దాం. Aerosol packaging. It is a dispersed phase system in which very fine solid particles or liquid droplets get dispersed in the gas which act as a continuous phase. అయితే డిస్పర్స్ ఫేజ్ సిస్టమ్ అంటే ఏంటిదంటే లైక్ అవర్ అట్మాస్ఫియర్. ఇప్పుడు మన అట్మాస్ఫియర్లో ఏంటిది, డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి, అండ్ వేపర్స్ ఉంటాయి, కొన్ని గ్యాసెస్ ఉంటాయి, అన్నీ కంబైన్ అయ్యి డిస్పర్స్ ఫేజ్ ఒక అంటే ఈక్వల్లీ డిస్పర్స్ అయి ఉంటుంది కదా. సో దట్ ఈస్ అంటే ఏరోజాల్స్లో కూడా ఇలా అంతా అన్ని పార్టికల్స్, సాలిడ్ పార్టికల్స్ కావచ్చు, వెరీ ఫైన్ సాలిడ్ పార్టికల్స్ కావచ్చు, లిక్విడ్ డ్రాప్లెట్స్ గెట్ డిస్పర్స్డ్ ఇన్ ఏ గ్యాస్. ఆ గ్యాస్లో, ఆ ఏరోజోల్ కంటైనర్లో ఉండే గ్యాస్లో సాలిడ్ పార్టికల్స్, లిక్విడ్ పార్టికల్స్ అన్నీ డిస్పర్స్ అయి ఉంటాయి. లైక్ ఈ అట్మాస్ఫియర్లో డిఫరెంట్ పార్టికల్స్, మన అట్మాస్ఫియర్లో ఎలా పార్టికల్స్ డిస్పర్స్ అయి ఉంటాయో ఏరోజోల్ ప్యాకేజింగ్లో కూడా అలానే డిస్పర్స్ అయి ఉంటాయి, విచ్ యాక్ట్ యాజ్ కంటిన్యూస్ ఫేజ్. అదొక కంటిన్యూస్ ఫేజ్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆల్సో ఈ ఏరోజోల్స్ని మనం ఏమంటాము, ఆల్సో కాల్డ్ ప్రెషరైజ్డ్ డోసేజ్ ఫామ్. సో ఈ ఏరోజాల్స్ని మనం ఏమంటామంటే ప్రెషరైజ్డ్ డోసేజ్ ఫామ్ అని అంటాం. ప్రెషరైజ్డ్ డోసేజ్ ఫామ్ అని ఎందుకు అంటామంటే ఆ ఏరోజాల్స్లో ప్రెషర్ ఉంటుంది కదా, సో దట్ మనం ఏదైనా ప్రెషర్ని అప్లై చేసినప్పుడు మనకు కావాల్సిన మెడికమెంట్ అనేది బయటికి ఎక్స్పెల్ అవుతుంది కదా. సో అందుకని దాన్ని మనం ప్రెషరైజ్డ్ డోసేజ్ ఫామ్ అని అంటాం. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద ఏరోజాల్స్ని చూద్దాం. నెక్స్ట్ ఏంటిది, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో అడ్వాంటేజెస్లో ఏంటిదంటే medicament is delivered directly to the affected area, so it minimize discomfort caused by manual application. సో ఏరోజాల్స్ అంటే ఏంటిది, నార్మల్గా స్ప్రే చేయడమే కదా. సో స్ప్రే అంటే నార్మల్గా మనకి ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో ఆ ఊండ్ మీద మనం డైరెక్ట్గా ఆ మెడికమెంట్ని స్ప్రే చేసేసుకోవచ్చు. సో దట్ మాన్యువల్ అప్లికేషన్ కెన్ బి అవాయిడెడ్. మాన్యువల్ అప్లికేషన్ నార్మల్గా ఏదైనా ఆయింట్మెంట్, అవి క్రీమ్స్ అవి ఉంటాయి కదా, అవి మనం అప్లై చేసినప్పుడు మనకి కొన్ని డిస్కంఫర్ట్ ఆర్ పెయిన్ సెన్సేషన్స్ అలాగ వస్తుంటాయి కదా. అలా కాకుండా ఈ స్ప్రేస్ని మనం యూస్ చేసామనుకోండి, డైరెక్ట్గా స్ప్రే చేసామనుకోండి, మాన్యువల్ అప్లికేషన్ చేసే అవసరం ఉండదన్నమాట. సో దట్ అదొక అడ్వాంటేజ్, మనకు డైరెక్ట్లీ అఫెక్టెడ్ ఏరియా మీద స్ప్రే చేసేసుకోవచ్చు ఆ మెడికమెంట్ని. Absence of air prevents oxidation and hydrolysis of medicament. సో ఏరోజోల్ కంటైనర్లో ఎయిర్ అనేది ఉండదు. సో అలా ఫార్ములేట్ చేస్తారు, దాన్ని ఫార్ములేషన్ చేసేటప్పుడే అలా డిజైన్ చేస్తారనమాట. సో దాంట్లో ఎయిర్ అనేది ఉండదు. సో దానివల్ల ఏంటిది, ఆక్సిడేషన్, రిడక్షన్ ఇలాంటి ఫర్దర్ కెమికల్ రియాక్షన్స్ అనేవి జరగకుండా అవాయిడ్ చేయొచ్చు అనమాట. అండ్ అప్లికేషన్ ఈజ్ ఈజియర్, ఎస్, ఎందుకంటే మాన్యువల్ అప్లికేషన్ లేకుండానే మనం ఆ డ్రగ్ని అప్లై చేయొచ్చు అనమాట. ఇంకా కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి ఏరోజాల్స్కి, లైక్ ఎలా అంటే మనం డ్రగ్ని డైరెక్ట్ ఇన్హేల్ చేసుకోవచ్చు. సో దట్ మన జిఐ ట్రాక్ట్కి కూడా అది వెళ్ళకుండా డైరెక్ట్గా బాడీలోకి ఇంజెక్ట్ అయిపోతుంది. అండ్ ఏంటిదంటే జిఐ ట్రాక్లోకి వెళ్ళకపోతే ఏంటిది, ఫస్ట్ పాస్ మెటబాలిజం కూడా జరగదు. అలా కొన్ని అడ్వాంటేజెస్, లాట్స్ అడ్వాంటేజెస్ ఉంటాయి మనం ఓన్గా మనం థింక్ చేసుకుంటే. అండ్ నెక్స్ట్ కొన్ని డిసడ్వాంటేజెస్ లైక్ ఏంటిది, కాస్ట్లీ ప్రిపరేషన్. ఈ ఏరోజాల్స్ని ప్రిపేర్ చేయడం అనేది కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. అండ్ సమ్ ఆఫ్ ద ప్రొపలెంట్స్ ఆర్ టాక్సిక్. కొన్ని ప్రొపలెంట్స్ ఉంటాయి. ప్రొపలెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు అది ఏరోజాల్ అనేది ఏంటిది, ప్రెషరైజ్డ్ డోసేజ్ ఫామ్ కదా. సో ఆ ఏరోజాల్లో ప్రెషర్ని క్రియేట్ చేసేది ప్రొపలెంట్ అనమాట. సో ఆ ప్రొపలెంట్ ఏంటిదంటే కొన్ని ప్రొపలెంట్స్ అనేవి కొంచెం టాక్సిక్గా ఉంటాయి. అండ్ కూలింగ్ ఎఫెక్ట్ ఆఫ్ హైలీ వొలటైల్ ప్రొపలెంట్ మే కాజ్ డిస్కంఫర్ట్ ఆన్ ఇంజూర్డ్ స్కిన్. అయితే మనం మన స్కిన్ మీద అప్లై చేసేటప్పుడు ఆ ప్రొపలెంట్స్ ఉంటాయి కదా, ప్రొపలెంట్స్ కూలింగ్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తాయి కదా. సో వాటి వల్ల కొంచెం డిస్కంఫర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట ఇంజూర్డ్ స్కిన్ మీద. అండ్ డిఫికల్టీస్ ఆర్ ఫేస్డ్ ఇన్ ఏరోజాల్ ఫార్ములేషన్
when the drug is not soluble in propellant. సో కొన్ని డిఫికల్టీస్ అనేది ఫేస్ చేయొచ్చు. ఇప్పుడు మన మెయిన్ మెడికమెంట్ ఉంది కదా, ఆ మెయిన్ మెడికమెంట్ ఈ ప్రాపలెంట్తోని సాల్యుబుల్ అవ్వకపోయినా అండ్ ఇమ్మిసిబుల్ అవ్వకపోయినా కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. సో దట్ అందుకే ఇది కాస్ట్లీ ప్రిపరేషన్ అని అంటారు. సో ఇప్పుడు డిఫికల్టీస్ ఫేస్ చేసేటప్పుడు ఫర్దర్ ఇంకేదైనా ప్రొసీజర్ చూడాలి. అది చూసి ఆ ప్రొసీజర్ని ఫాలో అవ్వడం కొంచెం డిఫికల్టీ ప్రాసెసే అనమాట ఈ ఏరోజాల్ని ప్రిపేర్ చేయడం. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద ఏరోజాల్. సో ఇంతటితో ఈ క్లాస్ అయితే అయింది. నెక్స్ట్ క్లాసెస్లో ఏంటిది కంటైనర్స్, ఇంకా నెక్స్ట్ ఏరోజాల్ కంటిన్యూషన్ క్లాస్ అయితే ఉంటుంది. ఆ వీడియోస్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.